ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ఒక మంచి విషయం చెప్పుకుందాం. ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయాలైనా మనకి జీవితంలో అందరికీ పనికొచ్చే కొన్ని విశేషాలు కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. సహజంగా మనకు అప్పుడప్పుడు మూడ్ పాడైపోతూ ఉంటుంది. ఇవాళ నాకు మూడ్ లేదురా అంటుంటాం మనం. అలా మూడ్ పాడైపోతే పరిష్కారాలు ఏంటి? ఇవాళ చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు వరకు ప్రతి వాళ్ళకి మూడ్ అవుట్ అయిపోతున్నారు. అప్పటి వరకు సరదాగా ఉన్నవాళ్ళు వెంటనే చిరాకు పడిపోతూ ఉంటారు. అసలు కొంతమంది అయితే ఎప్పుడు సంతోషంగా ఉంటారో, ఎప్పుడు సరదాగా ఉంటారో, ఎప్పుడు కోప్పడతారో ఎవడికి తెలియదు. మరి దీనికి పరిష్కారం మనం గనక తెలుసుకోగలిగితే మనకెంత ప్రయోజనం? మన అందరికీ ఏదో ఒక రోజు ఎప్పుడొకప్పుడు మనం మూడ్ అవుట్ అయిన వాళ్ళమే. అయితే అలసట, ఒత్తిడి, అంచనాలను అందుకోలేకపోవడం, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు రావడం, సాధారణంగా ఈ పై చెప్పుకున్న కారణాల వల్ల మనకి తరచుగా మూడ్ అవుట్ అయిపోతుంటుంది, మూడ్ చెడిపోతుంది. దీనివల్ల మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ, మనతో పనిచేసే సహోద్యోగులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పడతారు. మరి దీని నుంచి బయటపడాలంటే ఎలా? మనం స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరదాగా ఏమైనా అంటే కొంతమంది వెంటనే ఆవేశపడుతూ ఉంటారు. అంటే తనకే అన్వయించుకుంటారు వాడు అన్న మాట. ఇదేదో జోక్గా అన్నాడని అర్థం చేసుకోరు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే వాతావరణం కాస్త ఒక్కసారిగా మారిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నిజానికి ఎదుటి వాళ్ళు ఏమన్నారు అనే దానికంటే కూడా దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేదే ముఖ్యం ఇక్కడ. అలా వెళ్లకుండా అక్కడే ఉండి వాదన పెంచుకుంటే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగటమే కాకుండా మన ఇంటికి పోయినా కూడా ప్రశాంతత ఉండదు. కాబట్టి ఏం చేయాలి? మనం వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకేదో పని ఉంది అని వాదన పెంచకూడదు. ఇక ఆటలు, వ్యాయామాలు, వీటి వల్ల మనలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఇష్టమైనటువంటి ఆటను ఎంచుకొని ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. లేదా ప్రతిరోజు వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతుంది. వ్యాయామం చేయటం వల్ల శరీరం ఫిట్గా ఉంటుంది. అధికంగా ఉండే క్యాలరీలు ఖర్చు అయిపోతాయి. అధికంగా ఉండే బరువు తగ్గుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రసరణ బాగా ఉంటుంది. గుండె బలం పెంచుకుంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మరొకటి ఏంటంటే, మనం ఊహించింది జరగకపోవటం వల్ల మన మానసిక పరిస్థితుల్లో తొందరగా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు. ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తాయని అంచనా వేసుకున్నాడు. కానీ తాను అనుకున్న దానికంటే తక్కువ మార్కులు వచ్చినాయి. వెంటనే వాడికి మూడ్ పాడైపోతుంది. అయితే జరిగిన దానికి మిమ్మల్ని మీరు తిట్టుకొని నిరుత్సాహపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అలా జరగడానికి వెనక ఉన్న కారణాలు అన్వేషించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పరీక్ష అయినాక పేపర్ దిద్ది మనకిస్తారు పేపరు. ఆ పేపర్ మనం చూసుకోవాలి, మనం ఏ ప్రశ్నకి ఎలా జవాబు రాసాం, ఎందుకని మనకి తక్కువ మార్కులు వచ్చినాయి. నువ్వు అనుకుంటున్నావు అది రైట్ అని, కానీ ఎగ్జామినరు దిద్దేటప్పుడు ఆ తప్పు అయితే తప్పు కొడతాడు. కాబట్టి ఎక్కడ తప్పు చేశాము, ఆ తప్పు కారణం ఏంటి అని అన్వేషించుకొని ఆ తప్పుని మళ్ళీ జీవితంలో పునరావృతం కాకుండా చూసుకోవాలి, తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఒకే పనిని గంటల తరబడి చేయడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఇది గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తూ ఉంటే తప్పులు వస్తుంటాయి, చేస్తూ ఉంటాడు, మళ్ళీ తప్పులు వస్తుంటాయి. ఇలా చేయడం వల్ల కూడా విసుగు పుడుతుంది, నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతుంటుంది. అత్యవసర సమయాల్లో కానీ పరీక్షల ముందు కానీ కొంతమంది గంటల తరబడి కుస్తీ పడుతుంటారు పుస్తకాలతోటి. దానివల్ల ఏమవుతుంది, అలసటగా విసుగ్గా అనిపిస్తుంది. అవునా? అంటే మంచినీళ్ళు అయినప్పుడు బావి దవ్వుతాడనమాట. పరీక్ష కంటే ముందే తయారై బాగా చదువుకొని ఉంటే ఆ పరీక్షకు ముందు రోజు కాసేపు చదివితే గుర్తుంటుంది. అది ఆ రోజే మొత్తం అన్ని బట్టి పట్టాలి అని నేర్చుకోవాలంటే సాధ్యం కాదు కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలి, మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి, ఆరు బయట నడవాలి, స్నేహితులతో మాట్లాడాలి, నీకు ఇష్టమైన పని కాసేపు చేయాలి. అప్పుడు నీ మనస్సు మళ్ళీ ప్రశాంతత పొంది మళ్ళీ నువ్వు చదివింది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, సిద్ధంగా ఉంటుంది. ఇదొకటి. ఇక కొంతమంది ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అంతేకాకుండా బృంద చర్చలు, ఇవాళ సాఫ్ట్వేర్లో ఎక్కువ బృంద చర్చలు ఉంటాయి, టీం. ఒక్కోసారి టక్కున మూడు మారిపోవచ్చు. ఇలాంటప్పుడు మనస్సులో 10 అంకెలు లెక్క పెట్టుకోవటం వల్ల మనస్సును మరో అంశం మీదకి మళ్లించినట్లు అవుతుంది. అంటే మనలో రేకెత్తినటువంటి ప్రతికూల ఆలోచనలకి కళ్ళెం పడుతుంది. అంటే ఏ విషయం కోసమైనా సరే తీవ్రంగా స్పందించకుండా ప్రశాంతంగా కూల్గా సమాధానం చెప్పే అలవాటు చేసుకోవాలి. ఇదొకటి. ఇంకొకటి, భావోద్వేగాల మీద నియంత్రణకి ఒక బాగా పనిచేసేటటువంటి ఖర్చు లేని పని ఏంటంటే ప్రాణాయామం. అంటే శ్వాస వ్యాయామాలు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. యోగా గురువు దగ్గర మనం నేర్చుకొని కపాలభాస్తి అని రకరకాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా మనస్సు ప్రశాంతం అవుతుంది. అంటే బాగా శ్వాస పీల్చుకొని దాన్ని కాసేపు ఊపిరితిత్తుల్లోనే నిలబెట్టి కుంభించుట అంటే బాగా పీల్చి లోపల పెట్టుకోవటం, రేచనం అంటే బయటికి విడిచిపెట్టడం, నిదానంగా విడిచిపెట్టాలి. ఒక ముక్కు ద్వారా పీల్చి రెండో ముక్కు ద్వారా వదలటం, 2 ముక్కుల ద్వారా పీల్చి 2 ముక్కుల ద్వారా వదలటం. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రాణాయామ టెక్నిక్స్లో ఉంటాయి. ఇలాంటివి చేయటం వల్ల శ్వాస మీద ఎప్పుడైతే నువ్వు నియంత్రణ సాధించి చక్కగా ఎక్కువ ఆక్సిజన్ని లోపలికి పంపిస్తే నీ రక్తంలో మరింత ఆక్సిజన్ కలిసి నీలో ఉండే అలసట పోతుంది, విసుగుపోతుంది, మళ్ళీ నూతన ఉత్సాహం వస్తుంది. అందుకని ఈ ప్రాణాయామం. మరొకటి ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరే నేను చూశాను ఎక్కువగా ఇది. అర్ధరాత్రి కూడా కంప్యూటర్ మీదే పనిచేస్తూ ఉంటారు. మా ఇంట్లో మా అల్లుడు గారు కూడా చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను యూరినల్స్ కానీ లేచి చూస్తే కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉంటారు. అంటే తగినంత నిద్ర లేకపోయినా మన మనస్సు అంతా చిరాకు వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందించే అవకాశం ఉంటుంది. ఆ నిద్ర లేమి వల్ల
కోపం వస్తుంది. కాబట్టి సరిపడనంత నిద్ర ఉండేలాగా జాగ్రత్త పడాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కునుకు తీయాలి. ఎందుకని? కనీసం 6-7 గంటలు నిద్ర ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి నిద్ర అనేది ఒక పెద్ద మందు శరీరానికి. అంటే మళ్ళీ ఎనర్జీని మనకి అందించాలి అంటే ఆ బాడీకి నిద్ర కావాలి. ఇవాళ మిషన్లకు కూడా విశ్రాంతి ఇస్తున్నాం కదా, ఒక ఆదివారం ఏదో ఒక రోజు మెయింటెనెన్స్. అలాంటప్పుడు శరీరం కూడా ఒక యంత్రం లాంటిదేనే మనం సైన్సులో చదువుకున్నాం కదా చిన్నప్పుడు. అందుకోసమని స్మార్ట్ ఫోన్లు, టీవీ తెర ఎక్కువసేపు చూడటం, ఈ సమయాలు కొంచెం తగ్గించాలి. ఇవాళ చాలా మంది చూస్తున్నాము, నేను కూడా టీవీ స్క్రీను లేదంటే స్మార్ట్ ఫోన్ స్క్రీను, దీనివల్ల కూడా నిద్రలేమి ఏర్పడుతుంది. అందుకనే ఇవాళ ఏం చెబుతున్నారంటే నిద్రపోవడానికి 1 గంట ముందు టీవీ స్క్రీన్ చూడొద్దన్నారు. కావాలంటే సన్నటి సౌండ్ తోటి మంచి పాటలు పెట్టుకో, నిద్ర వచ్చేస్తుంది, నిద్రలోకి జారిపోతావు. నేను అంతే చేస్తా. 9:30 to 10 హాఫ్ అన్ అవర్ ప్రతిరోజు మధురమైన పాటలు వింటా. దాంట్లో ఆటో షట్ ఆఫ్ ఉంటుంది. మనం 10 గంటలకు సెట్ చేసి పెడితే 10 గంటలకి ఆగిపోతుంది మ్యూజిక్ ప్లేయర్. ఒకవేళ మనం ఈ లోపే నిద్రపోవచ్చు ఒక్కోసారి. అలాగే నిద్రపోయే ముందు శివనామం కనీసం 11 సార్లు చెప్పుకొని పడుకుంటే పీడకలలు రాకుండా సుఖనిద్ర పడుతుంది. ఎందుకంటే లయకారకుడు శివుడు. నిద్ర కూడా ఒక లయే, అది తాత్కాలికమైనటువంటి లయ. ఆ నిద్ర సరిగ్గా లేదా విపరీతమైన చికాకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మన మూడ్ చెడిపోకుండా, ఒకవేళ పాడైపోతే మూడ్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టెక్నిక్స్ని పాటించి మళ్ళీ మనం చక్కటి మూడ్లోకి వచ్చి మన పనులన్నీ కూడా చక్కగా చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీతో పాటు కనీసం మీ మిత్రులు 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి 10 మందికి ఈ వీడియో పంచే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని భావన చేస్తూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.